వెల్కమ్ బ్యాక్. ప్రకృతి అందించిన అందాల్లో పర్వతాలు ప్రధానమైనవి. ప్రపంచ జనాభాలో 15% మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లోనే నివసిస్తున్నారంటే వాటి ప్రాముఖ్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు. మొదటి తరం మానవుల నాగరికత, జీవన విధానం పర్వతాలు, నదుల ఉనికితోనే బయటపడ్డాయి. నీరున్న చోటే ప్రాణి మనుగడ సాగిస్తుంది. అటువంటి జీవనదులు పర్వతాల్లోనే పుట్టాయి. లోతట్టు ప్రాంత ప్రజలకు సాగునీరు అందిస్తున్నాయి. కొన్ని తెగలవారు పర్వతాలనే నమ్ముకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శీతాకాలపు సెలవులను పర్వతాల సందర్శనతో కుటుంబ సమేతంగా ఆస్వాదించవచ్చు. ఇటువంటి ప్రకృతి అందాలను కృత్రిమంగా సృష్టించలేం. మనిషి సృష్టిస్తున్న కాలుష్యం, విపత్తుల వల్ల పర్వతాలకు ముప్పు ఏర్పడింది. పర్యవసనంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. వర్షాలు తగ్గి వేడిమి పెరుగుతోంది. ఈ ప్రభావం పర్వతాలపై పడుతున్నాయి. కొన్ని వందల ఏళ్లుగా పర్వతాలు అనేక జీవజాతులకు నిలయంగా వెల్లివిరుస్తున్నాయి. పర్వతాలపై వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి, ఉద్యానవన పంటలకు, పశువుల పెంపకానికి అనువుగా ఉంటాయి. కానీ వాతావరణ మార్పులు, మారుతున్న వ్యవసాయ పద్ధతులు, మైనింగ్ పేరిట జరిగే విధ్వంసాలు, వన్యప్రాణుల అక్రమ రవాణా, అక్కడ నివసించే పక్షుల కోసం సాగించే వేట వంటివి జీవ వైవిధ్యానికి సవాళ్లుగా మారాయి. వన్యప్రాణుల మనుగడను ప్రశ్నిస్తున్నాయి. మన దేశంలో హిమాలయాలు అనేక జీవనదులకు పుట్టినిల్లు, ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. అంతేకాదు విదేశాల నుంచి దేశానికి రక్షణ ఇస్తున్నాయి. పర్వతారోహకులు కూడా ఎక్కువ మక్కువ చూపేది ఇక్కడున్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంపైనే. ఇప్పుడు ఈ ప్రాంతం కాలుష్యంతో నిండిపోవడంతో ఓజోన్ పొర దెబ్బతింటుంది. దీంతో భూమి వేడెక్కి హిమానీ నదులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పర్వతాల్లో ఉన్న మంచు కూడా కరిగి ఆకస్మిక వరదలు వస్తున్నాయి. సుందర్లాల్ బహుగుణ వంటి పర్యావరణ ప్రేమికులు హిమాలయ పర్వతాలను రక్షించి ప్రకృతి అందాలను కాపాడాలని ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపారు. ఎవరెస్ట్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎందుకంటే అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది. ఆ ఎత్తైన పర్వతం గురించి తెలియని విషయాలంటూ ఉండవు. అయినా మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఈ రోజుటి ఇన్డెప్త్ను మీతో పంచుకోనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కొన్ని వేల మంది నేపాల్ వస్తూ ఉంటారు. అయితే అందులో కొన్ని వందల మంది మాత్రమే శిఖరం అగ్రభాగానికి చేరుకుంటారు. అక్కడే తమ ఫోటోను తీసుకుంటారు. నేపాల్ అధికారుల ధృవీకరణ పత్రాన్ని పొందుతారు. దాంతో వారి జీవిత ఆశయం నెరవేరినట్టు ప్రకటిస్తూ ఉంటారు. అయితే మిగతా వాళ్ళు అక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక ప్రమాదానికి గురవుతూ ఉంటారు. నేపాల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారి సాయంతో దిగువ భాగానికి చేరుకుంటారు. చికిత్స అందితే కోలుకుంటారు, లేదంటే అక్కడే మరణిస్తూ ఉంటారు. ఇది అక్కడ అత్యంత సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అసలు ఎవరెస్ట్ శిఖరం యొక్క అసలైన ఎత్తెంత, ఎవరెస్ట్ శిఖరానికి ఆ పేరు ఎలా వచ్చింది లాంటి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ కొత్త తరాలకు తెలియచేయటం మన బాధ్యత. అందుకే మళ్ళీ చెప్పుకుందాం. ఎవరెస్ట్ శిఖరం చైనా, నేపాల్ దేశ సరిహద్దుల్లో ఉంటుంది. దీని ఎత్తు 8,848 మీటర్లుగా ఉంటుంది. దీనినే గౌరీశంకర శిఖరము అని కూడా అంటారు. నేపాల్లో 2015లో జరిగిన భారీ భూకంపం ప్రభావం ఈ శిఖరంపై పడిందని భావించడంతో 2017లో ఈ శిఖరం ఎత్తును కొలిచే పనిని నేపాల్ మొదలెట్టింది. ఈ ఎవరెస్ట్ శిఖరం టిబెట్, నేపాల్ 2 దేశాల్లో విస్తరించుకోనుంది. అయితే పర్వతంలో ఎక్కువ భాగం నేపాల్లో ఉంటుంది. అపారమైన ఆధునిక టెక్నాలజీలు, ఉపగ్రహాలతో ఎత్తును కొల్చే సాధనాలు కలిగిన చైనా ఎత్తును కొల్చే పనిని చేపట్టింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవటానికి 2019లో నేపాల్, చైనా దేశాల నేతలు ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని గడిచిన 70 ఏళ్లలో అధిరోహించిన వేలాది మంది పర్వతారోహకులు సరికొత్త రికార్డులు సృష్టించారు. 2023లో ఎవరెస్ట్ను ఎందరూ అధిరోహించారన్న విషయానికొస్తే 4 భారతీయులతో సహా 500 మంది పర్వతారోహకులు ఈ మహోన్నత పర్వత శిఖరాన్ని అధిరోహించారు. గత 70 ఏళ్లలో సుమారు 7,000 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ను అధిరోహించినట్టుగా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. నానాడికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీ నదాలు, మంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పర్వతారోహణ సంఘం ఈ సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిలరీ, నేపాల్కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని 1953 మే 29న ఆవిష్కరించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని నేపాలీలు సాగరమాత అని అంటుంటారు. ఎడ్మండ్ నార్జ్ 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత దాదాపు 7,000 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఇప్పటి వరకు 300 మందికి పైగా పర్వతారోహకులు ట్రెక్కింగ్లో ప్రాణాలు కోల్పోయారని అధికారిక సమాచారం.
2023లో మొత్తం 478 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ ఏడాది 4 భారతీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. భారత్కు చెందిన యాషీ జైన్, మిథిల్ రాజ్, సునీల్ కుమార్, పింకీ హారిస్ మే 17న ప్రపంచంలోనే ఎత్తైన ఈ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. భారత పర్వతారోహకులకు సుజానే లియోపోల్డినా మే 18న ఎవరెస్ట్ బేస్ క్యాంపు వద్ద శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నంలో మరణించారు. ఈ ఏడాది ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రలో 4 నేపాలీలు, ఒక భారతీయ మహిళ, ఒక చైనీస్ సహా 11 మంది పర్వతారోహకులు మరణించారు. 8 మంది గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. 2023లో నేపాల్కు చెందిన కబీరీటా షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని 28 సార్లు అధిరోహించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన ఈ పర్వతానికి మరో పేరు వచ్చింది. అదేంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డస్ట్బిన్ అని కూడా ఎవరెస్ట్కు పేరు వచ్చింది. ఈ భూమిపై ఎత్తైన పర్వతానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అసలు దాన్ని ఎక్కడమో సాహసం. అలాంటి పర్వతం ఇప్పుడు కాలుష్యం కాసారంలా మారింది. తెల్లటి మంచుతో ఆకట్టుకునే ఎవరెస్ట్ పర్వతం రకరకాల కాలుష్యంతో నిండిపోతోంది. పర్వతాన్ని ఎక్కేందుకు వెళ్తున్న సాహసికులు విసిరేసే ప్లాస్టిక్ చెత్తా చెదరాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. తిని పడేసిన ఆహార పదార్థాలు, వస్తువులు, బాటిల్స్ నిర్లక్ష్యంగా ఎక్కడివక్కడే పడేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా ఎవరెస్ట్ కాస్త మురికి కూపలా మారిపోతోంది. ఈ పర్వతం ఎక్కాలి అనుకునేవారు నేపాల్ ప్రభుత్వానికి ఫీజును చెల్లించాలి. సాధారణంగా ఎవరెస్ట్ పర్వతం అధిరోహించేందుకు 60 నుంచి 75 రోజులు పడుతోంది. ఇందులో చాలా కాలం ముందుగా ఇచ్చే శిక్షణ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రయాణంలో పర్వతారోహకుల భరించలేనంత చల్లదనం చూస్తారు. తేమ తక్కువగా ఉంటుంది. అల్ట్రావయోలెట్ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. గాలి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. పర్వతారోహకులు సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తున ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో దాదాపు 2 వారాలు ఉండాల్సి వస్తుంది. తద్వారా వారు ఎత్తైన వాతావరణానికి అలవాటు పడతారు. 5,000 అడుగుల కంటే ఎత్తైన ప్రదేశాలు వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. 6,000 అడుగులు దాటగానే పర్వతారోహకులకు తలనొప్పి, అలసట, మైకం కమ్మినట్లు అనిపిస్తోంది. అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ అనే మానసిక అసౌకర్య సమస్యను 8,000 అడుగుల ఎత్తులో అనుభవిస్తారు పర్వతారోహకులు. 10,000 అడుగుల కంటే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు పర్వతారోహకులకు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సాహసికులు 11,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు వెళ్లినప్పుడు తీవ్రమైన హైపోక్సిమియా సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. 11,000 కంటే ఎక్కువ ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణంలో ఆక్సిజన్, తేమ తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాసలు పెరుగుతాయి. రక్తంలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించటం అంత తేలికైన విషయం ఎంత మాత్రం కాదు. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇండెప్లో మరంశం చూద్దాం. స్టే విత్ us.